లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ మరోసారి పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు, చెవిరెడ్డితో పాటు మిగిలిన నిందితులు విజయవాడ జైలుకు తరలించారు. ఇదే కేసులో బెయిల్పై ఉన్న పైలా దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా ఇవాల్టి విచారణకు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఏసీబీ కోర్టు తీర్పుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏదైతే నిందితులకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఎక్కడైతే నిందితులుగా అటు రాజమండ్రి సెంట్రల్ జైలుతో పాటు విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి నిందితులకి రిమాండ్ ముగియడంతో వారందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే 3 నిందితులకి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కి సంబంధించి బాలాజీ గోవిందప్పతో పాటుగా ధనుంజయ రెడ్డి, అలాగే వీరి 3 బెయిల్ ని కూడా రద్దు చేయాలి అంటూ హైకోర్టులో సవాల్ చేసింది ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి తీర్పుని ఏదైతే వాదోపవాదాన్ని కూడా 17వ తారీఖుకి వాయిదా వేయడంతో వీరి ఎవరైతే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఉన్నటువంటి లాయర్లతో పాటుగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మద్యం కుంభకోణం కి సంబంధించినటువంటి దాంట్లో 18వ తేదీ వరకు వీరికి రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాంతో అందరినీ కూడా మళ్ళీ జైలుకి తరలించడం అయితే జరిగింది. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారిని విజయవాడ సబ్ జైలుకి తరలించగా మిథున్ రెడ్డిని తిరిగి రాజమండ్రికి తరలించారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.